అక్కడ. సో ఇప్పుడు ప్రస్తుతం ఇవాళ కూడా చాలా అరెస్టులు అవి కూడా జరగటం చూస్తున్నాం సార్ మనం. ముఖ్యంగా ఈ రైతులు చేసే ప్రధాన ఆరోపణలు ఏంటంటే మొక్కజొన్న కొనుగోలులో అవకతవకలు జరిగాయి, సరైన ధర ఇవ్వడము అనేటువంటిది లేదు, స్థానికంగా రాజకీయ ఒత్తిళ్లు, కొన్ని వర్గాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటిది ఒకటి. ఇంకా ఇలాగా ఆలయాల్లో ప్రమాణాలు చేసి కూడా తమకు జరిగినటువంటి అన్యాయం చెప్పడం రైతులు అనేటువంటిది చూస్తున్నాం సార్. ఈ అంశం మీద మనతో మాట్లాడటానికి లైవ్లో కూడా జాయిన్ అయ్యారు సార్ అంబటి మురళీకృష్ణ గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు, పొన్నూరు. సో ఆయన దగ్గరికి వెళ్లే ముందు ఇప్పుడు మొక్కజొన్న పంట కొనుగోలు, మద్దతు ధరలు, మధ్యవర్తుల వ్యవహారం, ఇది దీంట్లో రాజకీయ జోక్యం, ఈ ధూళిపాళ్ళ అనవసరంగా దాన్ని ప్రెసిపిటేట్ చేయటం, అదే విధంగా చూసుకున్నట్టయితే అంబటి మురళీకృష్ణ గారి మీద బ్లేమ్ చేసి ఆయనకి సంబంధించినటువంటి దీన్ని అని ఇట్లా ఏదో దాన్ని రైతుల సమస్యల్ని పొలిటిసైజ్ చేసి ఒక పొలిటికల్ వెంజెన్స్కి దీన్ని తీసుకెళ్ళినటువంటి పరిస్థితి వాళ్ళు చూసినట్టయితే చాలా దాష్ట్యకం చూస్తే అక్కడ ఇటు మురళీకృష్ణ గారి మీద, అటు ప్రభాకర్ మీద, ఇద్దరి మీద కూడా చేసినటువంటి పరిస్థితులు చూస్తే అసలు ఆయనే అక్కడ ప్రత్యక్షంగా ఆయన ఉన్నారు కాబట్టి అసలు మనం ఆయనతోనే ఎక్కువ నమస్కారం.